కేవలం నిరుద్యోగుల విషయంలోనే కాదు, అది గ్రామ పంచాయతీ సిబ్బంది విషయంలో కానీ, 108 సిబ్బంది విషయంలో కానీ, లేకపోతే రైతుల విషయంలో కానీ, ఎవరు ఆందోళన చేసినా, ఎవరు రోడ్డెక్కినా, ఎవరు న్యాయం కోసం పోరాడినా తప్పకుండా వాళ్లకు రక్షణ కవచంలాగా ఉంటుంది. ప్రభుత్వం మెడలు వంచుతుంది. అది మా డ్యూటీ, ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకోటి ఏం మాట్లాడతారంటే, పాపం ఆ డిఎస్సి అభ్యర్థులు ఈ పరీక్షను పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి వారు పదే పదే అడుగుతా ఉన్నారు. అడిగితే చదువుకోనోళ్ళు మాత్రమే పోస్ట్ పోన్ చేయమని అడుగుతారు. వాళ్ళకి అసలు సీరియస్నెస్ లేదు అని చెప్పేసి వాళ్ళని అవమానకరంగా మాట్లాడతారు. గ్రూప్ 2కు డిఎస్సికి కేవలం ఒక్కరోజు గ్యాప్ మాత్రమే ఉంది. టెట్ జూన్ 2 వరకు జరిగింది. జూన్ 2 తర్వాత వాళ్ళు టెట్ క్వాలిఫై అయిందని తెలవాలి. దాని తర్వాత మళ్ళీ డిఎస్సి కోసం ప్రిపేర్ కావాలి. డిఎస్సి కోసం ప్రిపేర్ కావాలంటే కనీసం 60-70 పుస్తకాలు చదవాలి. 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని పుస్తకాలు చదవాలి. దానికోసం వాళ్ళు కొంత సమయం అడిగింది. దాని తప్పేంది? డిఎస్సి కోసం సమయం అడిగినటువంటి వాళ్ళందరూ కూడా మూర్ఖులు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు సన్యాసులు, వాళ్ళు చదువురానోళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఇదే కోదండరాం సారు స్వయంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిఎస్సిని వాయిదా వేయమని చెప్పేసి వారే కోరిన్లు. గ్రూప్ 2ను వాయిదా వేయమని అడిగారు. మరి ఇప్పుడు కోదండరాం సార్ కూడా చదువు రాదా? కోదండరాం సార్ కూడా అజ్ఞాన? మీ పార్టీ నాయకులను కూడా మీరు ఆ రకంగా అవమానకరంగా చిత్రీకరిస్తారా? మీరే చెప్పింది కదా అండి, ఆ రోజు మేనిఫెస్టో సందర్భంగా మీరేం చెప్పారు? మీరేమి ఇచ్చిండ్రు? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎప్పుడు పెడతారు పరీక్షలు? ఫేజ్ 1 ఎప్పుడు పెడతారు, ఫేజ్ 2 ఎప్పుడు పెడతారని మీరే ఇచ్చిండ్రు. గ్యాప్ ఇచ్చి మరీ పెట్టింది మీరు. దీనికి తోడుగా మిగతా పరీక్షలు ఉన్నాయి కాబట్టి వాటికి కొంత గ్యాప్ ఇచ్చి పెట్టమని మాత్రమే అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన ఎట్లా చిత్రీకరిస్తున్నారంటే, ఏదో మేము ఉద్యోగాలు ఇస్తామంటే ఈ నిరుద్యోగులందరూ కలిసి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పేసి కొట్లాడుతున్నారు అనే రకంగా ఈరోజు చిత్రీకరిస్తున్నారు. డిఎస్సి వాయిదా వేయాలన్నది కేవలం ఒక డిమాండ్ మాత్రమే. మీరు అసలు డిమాండ్లను పక్కన పెట్టి ప్రజలను పక్కదో పట్టించేలాగా, తప్పుదో పట్టించేలాగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు, పెంచిన్లా? గ్రూప్ 3 పోస్టులు పెంచుతామన్నారు, పెంచిన్లా? మెగా డిఎస్సి ద్వారా 25,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు, చేసిందా? మీరు జియో 46ను రద్దు చేస్తామన్నారు, రద్దు చేసిందా? మీరు 2 లక్షల ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్లు వేస్తామన్నారు, వేసిందా? జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామన్నారు, చేసిందా? ఇవేవి మాట్లాడకుండా కేవలం డిఎస్సి వాయిదా వేయాలని ఎట్లా అడుగుతారు? నేను ఉద్యోగం ఇస్తా అంటే మీరు ఉద్యోగం వద్దని మీరు ఎట్లా అంటారని చెప్పేసి దానికి మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా ఈరోజు చీకట్లో చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తగదు ముఖ్యమంత్రి స్థాయిలో అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. 7 నెలలు కూడా కాలే, 7 నెలలు కూడా కాలే, ఇప్పుడే మీరు లాఠీలను పెట్టి, తూటాలను పెట్టి, పోలీసులను పెట్టి, వాళ్ళ గన్నులను పెట్టి, బారికేడ్లను పెట్టి, ముళ్ళ కంచెలను పెట్టి, పోలీసుల కవాతు చేయించి ఈరోజు నిరుద్యోగులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. నీకంటే పెద్ద పెద్ద నియంత్రణలను ఈ తెలంగాణ సమాజం చూసింది, మట్టు పెట్టింది. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఫ్రెండ్లీ పోలీస్, ఒక సామాన్యుడు సైతం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్యాయానికి గురైనటువంటి చిట్ట చివరి వ్యక్తి కూడా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయమని చెప్పి కోరాలని చెప్పి ఆ రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రే స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉన్నాడు, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏంది, అసలు నేరస్తులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏందని మాట్లాడతాడు. నేరస్తుడు అనేది పోలీస్ స్టేషన్లో తెలుస్తారా మీరు? కోర్టుకు పోయినాక విచారణ జరిగిన తర్వాత
అప్పుడు ఎవరు నేరస్తులు కాదు తేలుతుంది. కానీ మొదటనే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ పోగానే మీరు ఆయనను నేరస్తుడని మీరు చిత్రీకరిస్తారా? మీరు ఫైనల్ చేస్తారా? ఎట్లా చేస్తారు మీరు? ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం కరెక్ట్ కాదు, అణిచివేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి వారే సెలవిచ్చింది డైరెక్ట్గా. అందుకనే ఈరోజు విశ్వవిద్యాలయాల్లో కోచింగ్ సెంటర్లు నడిపేటోళ్ళ చుట్టూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి నాయకుల చుట్టూ ఈరోజు పోలీసులను పెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే తెల్లారి హౌస్ అరెస్ట్. ఏంది నిర్బంధం, ఏంది ఆంక్షలు? అసలు ఇది చాలా దుర్మార్గం. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ వద్దు, ఎనిమీ పోలీసింగ్ కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా. తప్పకుండా దానికి కూడా ప్రజలే సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. చాలా దుర్మార్గం అండి. నిరుద్యోగులను తన స్టేట్మెంట్స్తో ఆగం చేయడం కాదు, వాళ్ళని అంతం చేసేటువంటి ఒక కుట్ర కూడా జరుగుతూ ఉన్నది. ఒకసారి మెత్తగా చంపితే ఇంకోసారి నోరు తెరవరు అనేటువంటి ఒక పాలసీలో భాగంగానే ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. చివరకు జర్నలిస్టులు కూడా, అసలు జర్నలిస్టుల మీద మీ జులుమేందని అడుగుతున్నా. మీడియా ఇస్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజలకు పాలకులకు మధ్య మీడియా ఒక వారధి లాంటిది. ప్రజా పోరాటాలకు మీడియా ఆత్మ లాంటిది. ప్రభుత్వాన్ని తట్టి లేపేటువంటి ఒక అలారం లాంటిది. అలాంటి మీడియాలో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి జర్నలిస్టుల మీద ఈరోజు పోలీసులను పెట్టి మీరు వాళ్ళని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఆ రోజు యూట్యూబ్లు పెట్టి ఎంత తీవ్రంగా మాట్లాడినా, ఎంత ఘోరంగా మాట్లాడినా, వ్యక్తిగత అంశాలను తీసుకొని మాట్లాడినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తప్ప ఎక్కడ కూడా పోలీసులను పెట్టి అణిచివేసి చెంప మీద కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేసింది కావచ్చు, బహుశా మ్యాక్సిమం అది. అంతే కదా, అంతే తప్ప బొక్కలేదానికి మాత్రం ఎక్కడ కొట్టలే. కానీ అలాంటి ఘటనలు 7 నెలల మీ పాలనలోనే కనబడుతున్నాయి. మొన్న జీ న్యూస్ రిపోర్టర్ రవితేజ గారు, శ్రీచరణ్ ఆ జీ న్యూస్ రిపోర్టరు ఆయన పోయి, సార్ మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు విద్యార్థులను, నిరుద్యోగులను చెప్పేసి వారు సిఐ గారితో మాట్లాడుతూ ఉంటే నీకేం పనిపాట లేదా? మైకు పట్టుకోవడమే ఆయనకు పనిపాట. ఒక జర్నలిస్టు క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో మీ పోలీసులు ఉండి ఇంకా మళ్ళీ మీదికెళ్ళి మీకు పనిపాట లేదా అంటే ఎవడు ప్రశ్నించద్దు. అచ్చా, అప్పటికి ఇంకో ఆయన కెమెరా తీస్తున్నాడు కాబట్టి పనిపాట లేదా అన్నాడు. లేకపోతే జీప్ ఎక్కించుడు, వ్యాన్ ఎక్కించుడు, డోర్లు మూసుడు, ఇష్టం వచ్చినట్టు చేసుడు. జర్నలిస్టుల మీద మీ జులుమేందని అడుగుతున్నా నేను. తప్పకుండా జర్నలిస్టుల పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఈరోజు హైదరాబాద్లో కానీ లేకపోతే జిల్లాల్లో కానీ మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, హత్యలు, ఆత్మహత్యలు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో రాయపర్తి మండలంలో బురాన్పాడు విలేజ్లో తాజా మాజీ సర్పంచ్ను హత్య చేసిండు.